కెరియర్లో ఎవరు ఊహించని కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ అండ్ దళపతి విజయ్. బాలయ్యకు కలిసొచ్చిన ఆ విషయం ఇప్పుడు విజయ్కి కూడా ప్లస్ అవుతుందా? ఎన్నికల ముందు బాలయ్య చేసిన స్టెప్ని విజయ్ ఎందుకు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు? ఇండస్ట్రీలో స్పీడ్గా వైరల్ అవుతున్న విషయం గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం పదండి. నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల నటించిన భగవంత్ కేసరి తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆడపిల్లను పులిబిడ్డలాగా పెంచాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇన్స్టెంట్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోనే తమిళంలో విజయ్ సినిమా తెరకెక్కుతోందా అనే ప్రచారం జోరందుకుంది. దళపతి 69 మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుంది. కీ రోల్ కోసం మమితా బైజుని సెలెక్ట్ చేసుకున్నారు. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద మెప్పించిన విజయ్, పూజా హెగ్డే ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టనున్నారు. రీసెంట్ గా లియో, గోట్ మూవీస్ చేసిన విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకే ఆఖరి సినిమా అంటూ దళపతి 69 ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. భగవంత్ కేసరి లాంటి కథ అయితే దళపతి పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ భగవంత్ కేసరి తమిళ్ రైట్స్ కూడా అమ్ముడవడంతో సేమ్ కథతో మూవీ చేస్తున్నారనే టాక్ బలపడింది. తారక్ ని టార్చ్ బేరర్ అంటున్నారు నందమూరి అభిమానులు. నిన్న మొన్నటిదాకా అందరూ భయపడుతున్న ఆ సెంటిమెంట్ కి బ్రేకులు వేశారు జూనియర్ ఎన్టీఆర్. నేను నడిస్తే అది నయా రూటే అవుతుందనే మాటను మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు తారక్. దేవర సినిమా రిలీజ్ కావడానికి ముందు వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్. జక్కన్న సినిమా చేసిన హీరోలకు ఇమీడియట్ సక్సెస్ ఉండదు కదా, ఆ సెంటిమెంట్ దేవరకు ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో అని. కానీ ఇప్పుడు దేవర కలెక్షన్లు చూస్తున్నవారు తారక్ ఈజ్ డిఫరెంట్, ఆయన సెంటిమెంట్ని బ్రేక్ చేశారు అని హ్యాపీగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొరటాలకే కాదు, గతంలోనూ కెప్టెన్లకు కెరియర్ బ్రేక్ ఇచ్చిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ హీరోగా నటించిన వన్ నేనొక్కడే బాగా ఆడలేదు సుకుమార్కి. ఆ తర్వాతే ఆయన తారక్తో నాన్నకు ప్రేమతో తీసి సక్సెస్ చూశారు. పూరి జగన్నాథ్ కెరీర్లో టెంపర్ క్రేజ్ ని, ఆ మూవీకొచ్చిన కలెక్షన్లని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. దేవరకు ముందు తారక్ చేసిన సోలో సినిమా అరవింద సమేత. త్రివిక్రమ్ ఈ సినిమా సెట్స్ కి వచ్చే టైంకి ఆయన ఖాతాలో అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ ఉంది. అయినా తారక్ పూజతో చేసిన అరవింద సమేత మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇటు బాబీ కెరీర్లోనూ జై లవకుశకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ సినిమా కన్నా ముందు ఆయన పవర్ స్టార్తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా తారక్తో చేసిన జై లవకుశ మంచి కలెక్షన్లతో బాబీకి హిట్ అందించింది. కొరటాల సక్సెస్ అందుకున్న ఈ టైంలో గతంలోనూ ఇతర కెప్టెన్లకు తారక్ బ్రేక్ ఇచ్చిన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. కొన్ని కాన్సెప్ట్లు నిజంగానే జనాల్లో ఒక రకమైన రియాక్షన్ కనిపిస్తుంది. జరిగిన ఇష్యూని ఎవరెలా చూశారనే కోణంలో ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ మధ్య మన దగ్గర జరిగిన దిశ ఘటనను మలయాళంలో పృథ్వీరాజ్ ఓ కోణంలో చూపిస్తే వెట్టయన్ మేకర్స్ ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా? వేట్టయన్ ట్రైలర్ చూసిన వారందరికీ బాగా అర్థమయ్యే కాన్సెప్ట్ ఒకటే. ఓ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆనవాళ్లు కూడా మిగల్చలేదు దుండగులు. అలాంటి వారిని ఎన్కౌంటర్ చెయ్యాలా, ఇంకేమైనా చెయ్యాలా? అన్యాయానికి సరైన శిక్ష పడాల్సిందే అనే కాన్సెప్ట్ రజనీలో కనిపిస్తుంది. అన్యాయాన్ని చెరపడానికి మరో అన్యాయం చేయడం న్యాయం ఎలా అవుతుందనే ఆలోచనలో అమితాబ్ క్యారెక్టర్ ఉంటుంది. మధ్యలో టైం వేస్ట్ చేయకూడదనుకునే రోల్లో రానా, దొంగగా ఫాహద్. ఇంతమందితో జ్ఞానవేల్ ఏం చెప్పబోతున్నారనే ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ అయింది. అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది వేట్టయన్. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న రజనీకాంత్ ఇక ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయకపోయినా ఆల్రెడీ ట్రైలర్తోనే అనుకున్నంత బజ్ క్రియేట్ అయింది. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన జనగణమన సినిమాతో పోలికలు మొదలయ్యాయి. ఓ పెద్ద తప్పు జరిగినప్పుడు దానిని పక్కదారి పట్టించడానికి మరో ఇష్యూని రైజ్ చేయడం అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది జనగణమన. అప్పట్లో ఓటీటీల్లో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు వేట్టయాన్ విడుదల సందర్భంగా మరోసారి ట్రెండ్ అవుతున్నాయి జనగణమన అండ్ దిశ టాపిక్స్. సీక్వెల్స్, త్రీక్వెల్స్ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ కావాలంటే ప్రీవియస్ సినిమాలను చూసి ప్రేక్షకులు పండుగ చేసుకుని ఉండాలి. అలా కాకుండా అంతంత మాత్రంగా సినిమాలు ఆడినా సో క్రేజ్ని సొంతం చేసుకోవచ్చు. అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్ళీ మరో కొనసాగింపు రెడీ అవుతుందంటే ఏమనుకోవాలి? భారతీయుడు సినిమాకు ఇన్నేళ్ల తర్వాత రెడీ అయిన సీక్వెల్ అనగానే కొండంత ఆశతో థియేటర్లలోకి అడుగుపెట్టారు ప్రేక్షకులు. 1-2 ఏళ్లు కాదు, అంతకు మించి టైం తీసుకుని సీక్వెల్ని సిద్ధం చేశారు శంకర్.
థియేటర్లలో రిలీజ్ అయిన ఇండియన్ 2 ఏ కోసానా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అప్పటిదాకా అందరూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయింది. అయితే సినిమా ఫ్లాప్ అయినా త్రీక్వెల్ కోసం చేసిన అనౌన్స్మెంట్ మాత్రం బాగానే మెప్పించింది. ఇండియన్ త్రీక్వెల్లో కమల్ యంగ్ గా కనిపిస్తారా, కమల్ కాజల్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అంటూ ఆసక్తి మాత్రం ఉంది. మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని జనాలు ఓటీటీలో చూడాల్సిందేనా అనే చర్చ లేటెస్ట్ గా షురూ అయింది. ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్ కాకపోవచ్చనే మాట స్పీడ్ గా వైరల్ అవుతోంది. ఇంతకీ మేకర్స్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాట్లాడుతుంటే అభిమానులకు భలే ఆనందంగా ఉంది. సంతోషించాల్సిన విషయం కాకపోయినా అందరిలోనూ సమైక్యత వచ్చినందుకు హ్యాపీగా ఉందంటున్నారు ఫ్యాన్స్. కష్టం వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండాలనే కదా మనం కోరుకున్నది అని మాట్లాడుకుంటున్నారు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఫలానా అంటూ కొండా సురేఖన్న మాటలు ఇండస్ట్రీలో అగ్గిరాజేశాయి. అలా ఎలా అంటారు, మా కుటుంబాన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ స్పందించారు నాగ్. కెరీర్ ప్రారంభంలో ఏమాయి చేసావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించిన చేయి శామ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేశారు. సినిమా వాళ్లంటే అంత సాఫ్ట్ టార్గెట్ ఏంటి? వారి వ్యక్తిగత విషయాలను వీధుల్లో పెట్టే హక్కు మీకెవరిచ్చారు? అసలు అవేం మాటలు? పరిశ్రమలో అమ్మాయిల గురించి ఇలాగే మాట్లాడతారా? మహిళ ఉండి మీరు మాట్లాడాల్సిన తీరు ఇదేనా? ఇంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ట్వీట్ల పరంపరను కొనసాగించారు. చేయి శామ్ విడాకుల గురించి ఇలాంటి వార్తలు వినడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే. ఇండస్ట్రీలోని వ్యక్తులను ఇతరులు అనుచితంగా అంటే మిగిలిన సెలబ్రిటీలు చూస్తూ ఊరుకోరు అని ఈ సందర్భంగా ప్రూవ్ చేయడం మాత్రం గ్రేట్ అంటున్నారు అభిమానులు. ఇట్స్ ఫ్రైడే అంటూ ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు. లాస్ట్ వీక్ దేవర దూసుకొచ్చింది. వచ్చే వారం పండుగ కోసం పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. అందుకే ఈ వారం గ్యాప్ ని చిన్న సినిమాలు కవర్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. సినిమా బావుంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి ఆడియన్స్ నమ్మకాన్ని వమ్ము చేయం. అందరి అంచనాలను చేరుకునే విధంగా స్వాగ్ సినిమా ఉంటుంది. థియేటర్లకి మీరు రండి, వినోదం మేం పంచుతామంటూ స్వాగ్ సినిమా ప్రమోషన్లలో గట్టిగానే చెప్తున్నారు శ్రీవిష్ణు. సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయంటున్నారు మేకర్స్. థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లోనూ సిసలైన వినోదానికి మేం గ్యారంటీ అంటున్నారు బాలుగాని టాకీస్ మేకర్స్. ఆహా ఓటీటీలో అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది బాలుగాని టాకీస్. ఆహా ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంగేజింగ్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ అవుతోంది. రోటీ కపడా రొమాన్స్, దక్షిణ లాంటి సినిమాలు కూడా ఈ వారం క్యూలో కనిపిస్తున్నాయి. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన రామ్నగర్ బన్నీ ఈ వారమే విడుదలవుతోంది. యూత్ ని మెప్పించే సినిమా అవుతుందంటున్నారు మేకర్స్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.